ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాలు నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామగ్రి, వాటి అవసరం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూజ చేయడానికి సిద్ధం చేసుకోవలసిన పూజా సామగ్రి: వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చొని ఉన్న భంగిమలో ఉండాలి అంటారు. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలశంతో, అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. కలశ పూజ కోసం రాగి లేదా వెండి కలశము, 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు, 2 జాకెట్ ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలని వాయనంగా ఇవ్వాలి అనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొని పెట్టుకోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండవది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకు మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. 1/2 కిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు. వీటిని ముందు రోజు రాత్రే నానపెట్టుకుని ఉంచుకోవాలి. యాలుకలు, మిరియాలు. అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు కాబట్టి యాలుకలు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. పెసరపప్పు. అమ్మవారికి వడపప్పు, చలిమిడి నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు. విడిపూలు. అమ్మవారిని 5 రకాల పూలతో పూజిస్తే మంచిది అని చెబుతారు. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి. 2 పూల మాలలు అమ్మవారి కలశానికి, చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి, అమ్మవారి కలశానికి, పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు, కుంకుమలు. 2 డజన్ల గాజులు అమ్మవారికి, ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి. చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కావు. గంధము అమ్మవారి పటానికి, ముత్తైదువులకు పూసేందుకు. 3 డజన్ల తమలపాకులు అమ్మవారికి, కలశానికి, ముత్తైదువులకు 3 తమలపాకుల చొప్పున దక్షిణ అందించేందుకు. 2 డజన్ల చొప్పున అరటిపళ్ళు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణాలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి. మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజ గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార ఉంచుకోవాలి. అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. తోర పూజ సమయంలో అమ్మవారికి, మనకి కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తైదువునకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రము అని పిలుస్తారు. ఆ పేరును బట్టే ఇందులో 9 దారాలు, 9 ముడులు ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదము కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట. ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని 9 పోగులుగా చెయ్యాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి 9 చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ 9 ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథి పూజ చేస్తారు. తోరంలోని ఒక్కో ముడిని అక్షంతలతో గాని, పూలతో గాని పూజించడమే ఈ తోరగ్రంథి పూజ.
ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయడానికి వత్తులు. అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి పత్తి వత్తులతో పాటు తామర వత్తులని కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్దరిణే. దేవునికి నీటిని సమర్పించడం కోసం మరొక పంచపాత్ర. షోడశోపచార పూజలో నీటిని సమర్పించి పళ్ళెంలో వదలడానికి చిన్న పళ్ళెము, హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెము, ముద్ద కర్పూరము, నివేదన చేసే సమయంలో మోగించే గంట, ఇక వీటితో పాటుగా అక్షింతలు, అగరబత్తులు, దీపారాధనకు ఆవు నెయ్యి, అగ్గిపెట్టి ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా.